హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? నేను కూడా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చింత చిగురు అండి. చింత చిగురు ఇది క్లీన్ చేసుకున్న చింత చిగురు అండి. శనగపప్పు 3 స్పూన్లు శనగపప్పు నానబెట్టుకున్నాను. 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే చింత చిగురు చాలా ఫ్రెష్గా ఉందండి, ఇప్పుడే తీసుకున్నాను. ఇది క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఇదంతా ఒకసారి మన చేతిలో ఇలా ఇలా నలిపేసుకుంటే సరిపోతుంది. బాగా ఎక్కువ ఉంటే కనుక అరచేతిలో వేసుకుని నలుపుకుంటే సరిపోతుంది. మనం ఇలా ఇలా ఆకు ఈజీగా నలిగిపోతుందండి. ఈ చింత చిగురు ఆకు కొంచెం స్టిఫ్గా ఉంటుంది, నలిగిపోతుంది అంతే. ఇలా నలిపేసుకున్న తర్వాత ఆకు కాడలు అన్నీ సెపరేట్ అయిపోతాయి. అప్పుడు మనం ఇందులో కాడలు ఏరేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక చూడండి, ఆకుల కింద కాళ్ళ కింద సెపరేట్ అయిపోయినాయి. ఇలా సెపరేట్ అయిపోతాయి. మనం చాలా ఈజీగా ఈ కాళ్ళు ఏరేసుకుంటే వాడేసుకోవచ్చు అన్నమాట. కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు అరచేతిలో 2 చేతులతో అరచేతిలో వేసుకుని నలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. కళాయి పెట్టానండి. 2 స్పూన్ల ఆయిల్ వేసాను. 1 స్పూన్ మినపప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పుని 2 గంటలు నానబెట్టానండి. శనగపప్పు చింత చిగురు కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి. చిన్న స్పూన్తో 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. ఉప్పు వేస్తున్నానండి. మూత పెట్టేద్దాం. ఉల్లిపాయ మగ్గాక శనగపప్పు వేసుకుందాం. శనగపప్పు వేసేస్తున్నాను. చేయి జారిపోయిందండి. ఇవి 2 అవర్స్ నానబెట్టుకున్నానండి. టైం ఎక్కువ లేకపోతే 1 అవర్ నానబెట్టుకున్నా సరిపోతుంది. ఒక స్పూన్ కారం వేస్తున్నాను.
చిన్న గ్లాసు వాటర్ పోస్తున్నాను. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుందామండి. శనగపప్పు ఉడికిన తర్వాత చింత చిగురు వేసుకుందాం. శనగపప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు చింత చిగురు వేసేస్తున్నాను. స్టవ్ సిమ్లో పెట్టేసుకుని సన్నసేగ మీద మగ్గబెట్టుకుంటే బాగుంటుంది. ఇందులో స్పైసీస్ ఏం వేయట్లేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయలేదు. ఓన్లీ ఉప్పు కారం అంతే. చింత చిగురికి స్పైసీస్ బాగోవు. అయిపోయిందండి చింత చిగురు శనగపప్పు కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చింత చిగురు శనగపప్పు కర్రీ అండి. చాలా చాలా బాగుంది అసలు. తప్పనిసరిగా ట్రై చేయండి. మనకి శనగపప్పులో మంచి ప్రోటీను చింత చిగురు, ఇంకా ఆకుకూర చింత చిగురు గురించి చెప్పక్కర్లేదు. సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది ఇందులో. టేస్ట్ కూడా ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. శనగపప్పు వల్ల కమ్మగా పుల్లగా. దీనిలో కొంచెం కారం ఎక్కువ వేసుకుని వండుకుంటే బాగుంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.